కందుకూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కందుకూరు సిఐ షేక్ అన్వర్ బాషా పిలుపునిచ్చారు. కందుకూరు పట్టణంలోని జనార్దన కాలనీ పుట్ట వద్ద స్థానిక ప్రజలు యువకులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గంజాయి సేవించడం వల్ల శారీరకంగా మానసికంగా తీవ్ర నష్టాలు కలుగుతాయని, అంతేకాక కుటుంబాలు కూడా ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. గంజాయి మత్తులో వ్యక్తులు తమ చర్యలపై నియంత్రణ కోల్పోయి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణాన్ని గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. కందుకూరు పట్టణంలో స్ట్రీట్ హౌస్లు అయితేనే కానీ, ఈ జనార్దన్ రెడ్డి కాలనీ అయితేనే కానీ, శ్రీహరి నగర్ ఇవన్నీ కూడా మేము కార్డినెన్స్ సెర్చ్ కూడా చేస్తూ ఉన్నాం. మీరు చూసే ఉంటారు పేపర్లలో కార్డినెన్స్ సెర్చ్. అవునా, పర్పస్ ఏంటంటే ఈ గంజాయి ఎట్టి పరిస్థితుల్లో తాగడానికి లేదు, అమ్మడానికి లేదు. ఎన్నో ఆశలు పెంచుకుంటాం మనం. అవునా, ఎన్నో ఆశలు పెంచుకుంటాం. ఒక్కసారిగా గాడి తెప్పాడు అనుకోండి, ఇంకా బాధ వర్ణనాతీతం. 20 సంవత్సరాల పిల్లోడు గాడి తప్పితే జీవితం అంధకారం అయిపోద్ది. చేసేస్తే వ్యర్థం కదా, ఉపయోగం లేదు. మీ శ్రమంతా ధారపోసి మీరు తినకుండా తల్లిదండ్రులు, అవునా, వాడే చదువుకుంటాడు, వాడు బాగుపడతాడు అని మీరు అహర్నిశలు కష్టపడి చేస్తూ ఉంటే ఈడేమో గాలి తిరుగుతుంటాడు ఇట్లా. సో అటువంటి జరగకుండా ఉండడానికి మనం పోలీసు వారు చర్యలు చేపడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా మీ సహాయ సహకారం అందించాలి. అంతే, మేము ఎంక్వైరీ చేసుకుంటాం. అది ఉన్నది ఉన్నట్టే గంజాయి అమ్ముతున్నారు అంతే. మీరు మీ ఫలానాలు మీరు చెప్పారని మేము ఎవరికో చెప్పాం. మన సుబ్బారావు చెప్పాడో పుల్లారావు చెప్పాడో చెప్పాం. మీరు చెప్పినటువంటి అంశము అది నిజమా అబద్ధమా మేము తెలుసుకుంటాం. అది అవునా, అదే కానీ వాడు గంజాయి తాగి తూలాడు కాబట్టి, మందు తాగి తూలాడు కాబట్టి గంజాయి తాగుతున్నాడంటే ఇప్పుడు గంజాయి అంత ఈజీగా దొరకట్లేదు. వాస్తవం ఇది మధ్య రహిత పట్టణంగా కందుకూరుని జిల్లాలో ఫస్ట్ టైంగా అవునా ఏర్పాటు చేయాలని మాకు ఇది. కాబట్టి దానికి మీరు కొంచెం చేయూతనిచ్చేస్తే మేము చేస్తాం. అంతేగాని నాకు నువ్వు నచ్చలేదు కాబట్టి లేదు, నువ్వు మీద నీకు బండలేయాలి కాబట్టి ఈ వద్దు. ఈ డూప్ మాటలు, డూప్ వ్యవహారాలు టైంపాస్ చేస్తున్నారు అందరు కూడా. కొందరు అవునా, ఏదైనా అడిగితే మీకు తెలుసు కదా అంటున్నారు. మాకేం తెలుసు, తెలిసి వదిలేనప్పుడు నేరం చేసి తప్పుకుంటూ వెళ్ళి మీరు చూసే ఉంటాయి. ఎవరు చెప్పు చేసినా కూడా అవునా జైలు లెక్కలు ఉత్తర్వులు లెక్క పెట్టాల్సిందే, జైలు కలాల్సిందే. అంత బొమ్మలు ఏం లేదు. చూసే ఉంటాయి మధ్యకాలంలో పోక్స్ అయితేనే కానీ, అవునా, ఈ ఐటీ యాక్ట్లు అయితేనే కానీ తప్పనిసరిగా పనిష్మెంట్. పోక్సోలో లీస్ట్ 10 సంవత్సరాలు హైయెస్ట్ లైఫ్, తెలుసా, హైయెస్ట్ లైఫ్. మీరు ఈ మధ్య చూసే ఉంటారు. మొన్న కూడా ఒంగోలు వాళ్ళకు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇది మైనర్ అమ్మాయిని ఏమన్నా ఇబ్బంది చేసేస్తే, మైనర్ 18 సంవత్సరాల లోపలకి. సో చట్టం అంత పదునుగా ఉంది, ప్రభుత్వాలు అంత సీరియస్గా ఉన్నాయి. అవునా, కాబట్టి దయచేసి మీ అందరికీ మేము పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ చేయడం ఏంటంటే